సమాజ సేవలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతోనే వివిధ విభాగాల నిపుణులైన డాక్టర్లతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు దాసోజు యాదగిరిచారి, ప్రధాన కార్యదర్శి పెందొట్టు సోము తెలిపారు. ఈ శిబిరానికి తరలివచ్చి ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్న ప్రజలందరికీ వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సమాజంలో పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ నల్గొండ జిల్లా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం భారీ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో గల విశ్వకర్మ భవనంలో నల్గొండలోని సురక్ష ఆసుపత్రి సౌజన్యంతో ఈ మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. ఈ శిబిరాన్ని విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు దాసోజు యాదగిరిచారి, ప్రధాన కార్యదర్శి పెందొట్టు సోములు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దాసోజు యాదగిరిచారి, ప్రధాన కార్యదర్శి పెందొట్టు సోము మాట్లాడుతూ సమాజ సేవలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతోనే వివిధ విభాగాల నిపుణులైన డాక్టర్లతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ శిబిరానికి తరలివచ్చి ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్న ప్రజలందరికీ వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ ఆధ్వర్యంలో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ శిబిరంలో సురక్ష ఆసుపత్రికి చెందిన వివిధ విభాగాల నిపుణులైన వైద్య బృందం, జనరల్ ఫిజిషియన్లు రోగులను క్షుణ్ణంగా పరీక్షించారు. బాధితులకు ఉచితంగా ఈసీజీ, బీపీ పరీక్షలతో పాటు షుగర్ పరీక్షలు నిర్వహించారు. అలాగే ఇతర సాధారణ ఆరోగ్య పరీక్షలను ఉచితంగా నిర్వహించి వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. దీర్ఘకాలిక సమస్యలు ఉన్న మరికొంతమంది రోగులను తదుపరి చికిత్స నిమిత్తం సురక్ష ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ గౌరవాధ్యక్షుడు శ్రీపాద కృష్ణమాచారి, మాజీ గౌరవాధ్యక్షుడు కొండోజు కృష్ణమాచారి, ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహణ కమిటీ కన్వీనర్ కటకం వెంకటాచారి, విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ కోశాధికారి తరుణోజు భీష్మాచారి, ఉపాధ్యక్షులు బౌరోజు రాఘవాచారి, దాసోజు బ్రహ్మచారి, పందిళ్లపల్లి బ్రహ్మచారి, పగిరోజు ఆచారి, ఆర్గనైజింగ్ కార్యదర్శులు పోలోజు శ్రీనివాసాచారి, దేవులపల్లి వెంకటాచారి, సలహాదారులు కంచనపల్లి షణ్ముఖాచారి, ఆర్థిక కమిటీ సభ్యులు చొల్లేటి లక్ష్మణ్, విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ వివాహ పరిచయ వేదిక సహాయకురాలు ఉమారాణి, కార్యదర్శులు కొల్లోజు శంకరాచారి, కూరెళ్ల రాఘవాచారి, షణ్ముఖాచారి, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశ్వబ్రాహ్మణ విద్యార్థి వసతి గృహంలో విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ జిల్లా కమిటీ మొత్తం కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నది. అధిక సంఖ్యలో విశ్వబ్రాహ్మణులందరూ కూడా రావడం జరిగింది. ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేద్దామనే ఒక ఆలోచనలో ఉన్నాం. మీరందరూ కూడా ఈ యొక్క క్యాంపును వినియోగించవలసిందిగా కోరుతా ఉన్నాం. విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ నల్గొండ జిల్లా పక్షాన ఈరోజు నల్గొండ పట్టణంలో విశ్వబ్రాహ్మణ విద్యార్థి వసతి గృహంలో సురక్ష మల్టీ స్పెషాలిటీ యాజమాన్యం వారి చేత ఉచిత మెగా క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపుకు అనేక మంది నిరుపేదలు, పట్టణంలో ఉన్న సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి, సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేద విశ్వబ్రాహ్మణులు విచ్చేసి చెక్ చేయించుకోవడం జరిగింది. మరి ఇక్కడ రక్త పరీక్షలు చేస్తూ ఉన్నారు, ఈసీజీ పరీక్షలు చేస్తూ ఉన్నారు, బీపీ షుగర్ పరీక్షలు కూడా చేస్తూ ఉన్నారు. చాలామంది ఈ ప్రయోగం పొందుతూ ఉన్నారు. మరి ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడి ప్రకారము విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ ఇది ఒక ప్రప్రథమంగా ఈ మెగా క్యాంపుని ఏర్పాటు చేసింది. వచ్చినటువంటి పట్టణ ప్రముఖులకు, డాక్టర్లకు, సురక్ష యాజమాన్యానికి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ మెగా మెడికల్ క్యాంపుకు మన సురక్ష హాస్పిటల్ డాక్టర్లు, వారి నర్సులు, ల్యాబిస్టులు, అతనులు అందరూ ఇక్కడికి వచ్చి అనేక కార్యక్రమాలు చేపట్టారు. మా యొక్క విశ్వబ్రాహ్మణ సోదరులు కాకుండా ఇతరులు కూడా వచ్చి ఈ అవకాశాన్ని ఇక్కడ సద్వినియోగం చేసుకుంటున్నారు. అందరూ కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చి ఈ సౌకర్యాన్ని మీరు పొందాలని మేము మరీ కూర్చున్నాము. ఈ సంస్థ ఏర్పాటు ఇప్పుడు చేసింది. ఇది సక్సెస్ అయినట్లయితే ఇక ముందు కూడా ఇటువంటి ఒక మెగా క్యాంపులు ఏర్పాటు చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ ఆధ్వర్యంలోని ఈరోజు మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపుకు సురక్ష హాస్పిటల్ వారి సహాయ సహకారాలతోని, వారి డాక్టర్ల బృందంతో క్యాంపును నిర్వహించబడడం జరిగింది. ఈ క్యాంపు ఘనంగా నిర్వహించడం జరిగింది. మంచి సక్సెస్ అయింది. ఇలాంటి ఇంకెన్నెన్నో కార్యక్రమాలు విశ్వబ్రాహ్మణ సేవా సమితి ద్వారా చేస్తామని తెలియజేస్తున్నాం.